బ్రేకింగ్ న్యూస్. కశ్మీర్పై దాడి నేపథ్యంలో పాకిస్తాన్ను దిగ్బంధనం చేయడానికి భారత్ అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ను ఏకాకిని చేసే ప్రయత్నం చేస్తోంది. పాకిస్తాన్పై ఆంక్షలు విధిస్తూ వస్తుంది. అంతేకాదు త్రివిధ దళాలను కూడా అలర్ట్ చేస్తుంది. ఇటు నేవీ పూర్తి అలర్ట్గా ఉంది, అటు వాయుసేన పూర్తి అలర్ట్గా ఉంది, ఇటు ఆర్మీ పూర్తి అలర్ట్గా ఉంది. మొత్తం త్రివిధ దళాలు కూడా పూర్తి అలర్ట్గా ఉన్నాయి. నేవీ ఎంత అలర్ట్గా ఉంది అనే విషయాన్ని ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. అరేబియా మహాసముద్రంలో ఇప్పటికే మన నౌకలు గస్తీ కాస్తున్నాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ను కూడా రంగంలోకి దింపారు. మరో నౌకాదళం పూర్తి సన్నద్ధంగా ఉండి మారిషస్ వరకు సముద్ర గస్తీని నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే మారిషస్ కూడా భారత్ ఉగ్రవాదంపై తీసుకునే ఎలాంటి చర్యలకైనా మద్దతు తెలుపుతామంటూ మారిషస్ కూడా చెప్తుంది. ఈ నేపథ్యంలో మారిషస్ వరకు సముద్ర గస్తీని పెంచినట్టుగా తెలుస్తోంది. భారత నౌకాదళం తీసుకుంటున్న చర్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి రామ్దాస్తో మనం మాట్లాడదాం. మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పటికే భారత నావికాదళం ఎంత అలర్ట్గా ఉందో మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఐఎన్ఎస్ విక్రాంత్ను కూడా రంగంలోకి దించింది. ఐఎన్ఎస్ సూరత్ కూడా రంగంలోకి దిగింది. అరేబియా మహాసముద్రంలో ఇప్పటికే ఈ రెండు నౌకలు విన్యాసాలను చేస్తూ ఉన్నాయి. మరోవైపు మరికొన్ని యుద్ధ నౌకలను రంగంలోకి దింపి సముద్ర గస్తీని పెంచినట్టుగా తెలుస్తూ ఉంది. ఐఎన్ఎస్ సాగర్ ధ్వనిని కూడా ఇప్పుడు రంగంలోకి దించినట్టుగా తెలుస్తుంది. మారిషస్ వరకు ఇప్పుడు సాగర్ ధ్వని వెళ్ళి వస్తూ ఉంది. ఇటు వాయుసేన కూడా పూర్తి సన్నద్ధమైంది. అటు భారత ఆర్మీ కాశ్మీర్లో ఇప్పటికే జల్లెడ పడుతుంది. కాశ్మీర్లో ఉగ్రవాదులు ఎక్కడెక్కడ నక్కి ఉన్నారు అనే సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది, కూంబింగ్ చేస్తుంది. ఎల్ఓసి వెంబడి కూడా భారత ఆర్మీ పూర్తి సంసిద్ధంగా ఉంది. ఎల్ఓసిలో ఇప్పటికే పాకిస్తాన్ కాల్పులకు తెగబడుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ కాల్పులను ధీటైన సమాధానం చెబుతోంది. ఇటు నావికాదళం కూడా పూర్తి సన్నద్ధమై ఉంది. నావికాదళం సముద్ర గస్తీని మరింత పెంచిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. నావికాదళ సన్నద్ధతపై మరింత సమాచారం మా ప్రతినిధి రామ్దాస్ అందిస్తారు. రామ్దాస్, ఇప్పటికే త్రివిధ దళాలు చేస్తున్న సైనిక విన్యాసాలు ఏంటి? పాకిస్తాన్కు బుద్ధి చెప్పడానికి మన మిలిటరీ తీసుకోబోయే చర్యల గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇటు త్రివిధ దళాలు కూడా పూర్తి సంసిద్ధంగా ఉన్నాయని చెప్తున్నారు. సముద్ర గస్తీని మరింత పెంచారు అని చెప్తున్నారు. సముద్ర గస్తీ విషయంలో నావికాదళం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంది? ముఖ్యంగా పాకిస్తాన్ నలుదిశల ఇండియన్ ఆర్మీ చుట్టేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఇటు గగనతలం నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా ప్రణాళికలు రూపొందించింది. అలాగే ఇటు ఇండియన్ నేవీ కూడా ఇప్పటికే మాక్ డ్రిల్స్ నిర్వహించింది. ఇప్పటికే అటు ఆర్మీ కూడా డిప్లాయ్ చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా పాక్ తీర ప్రాంతాలకు అయితే నేవీ ఫోకస్ పెడుతుంది. ఇటు అరేబియా సముద్రానికి మనకు దగ్గరగా ఇటు పాకిస్తాన్ కు మనకు జలమార్గం ఉంది. కానీ ఇప్పుడు హిందూ మహాసముద్రంలో కూడా పహారా పెంచుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ సూరత్ రెండు రంగంలోకి దిగాయి. అది ఐఎన్ఎస్ విక్రాంత్ అయితే చాలా భారీ మిసైల్స్ క్షిపణులు కూడా మోసుకుపోయే సామర్థ్యం ఉంది. ఇక ఐఎన్ఎస్ సూరత్ అయితే తక్కువ ఎత్తులో అత్యంత వేగంగా టార్గెట్ ఛేదించగలటువంటి వాహక నౌకలు. ఈ రెండు కూడా వాహక నౌకలు, అంటే అటాక్ చేసేందుకు ఇక్కడ నుంచి నేరుగా వాహక నౌకలు దీనిపై నుంచి ఈ బేస్ తో డైరెక్ట్ వెళ్లి అటాక్ చేసేటువంటి సామర్థ్యం ఉంది. ఇప్పుడు తాజాగా ఈ రెండు ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ సూరత్ తో పాటు కొత్తగా ఐఎన్ఎస్ సాగర్ కూడా డిప్లాయ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మారిషస్ వరకు కూడా గస్తీని పెంచింది ఇండియన్ నేవీ. ఎందుకంటే భారత్ కు సహకరిస్తామంటూ మారిషస్ కూడా ప్రకటించింది. ఇప్పటికే ఇండియా అలాగే పాకిస్తాన్ ఈ ఉద్రిక్తల నేపథ్యంలో తాజాగా భారత నౌకాదళం అయితే ఐఎన్ఎస్ సాగర్ ద్వారా మరొకసారి హిందూ మహాసముద్రంలో గస్తీని పెంచినట్టు పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా సముద్ర భద్రతను పెంపొందించడానికి, సముద్ర మార్గాలను కాపాడటానికి ఇప్పటికే హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఈ ఐఎన్ఎస్ సాగర్ అనేది మనకు నిర్దేశించబడిన పరిస్థితి కనబడుతుంది. ఇక ముఖ్యంగా సైనిక సవాళ్ళను ఎదుర్కోవడం, హిందూ మహాసముద్రంలో సైనిక సవాళ్ళను ఎదుర్కోవడం, ఆకస్మిక పరిస్థితులు వస్తే ఈ రకంగా సంసిద్ధం అవ్వాలంటూ ఈ ఐఎన్ఎస్ సాగర్ అయితే హిందూ మహాసముద్రంలో మనకు ముఖ్యంగా పైరసీ, మత్తు పదార్థాల అక్రమ రవాణా, అలాగే ఆయుధాల అక్రమ రవాణా అరికట్టడం కోసం అయితే ఈ మార్గాన్ని అయితే మనం ఎంచుకున్నాం. ముఖ్యంగా ఐఎన్ఎస్ సాగర్ అనేది భారత నౌకాదళానికి సంబంధించిన ఒక ఆఫ్షోర్ పెట్రోలింగ్ నౌక. ఎందుకంటే ఇక్కడ మనకు సముద్రపు దొంగలు ముఖ్యంగా చాలా మంది ఈ ప్రాంతం నుంచి వెళ్తుంటారు కాబట్టి వారిని నిరోధించడానికి మనకు పెట్టుకున్నటువంటి ఇది నౌక. అట్లాగే మన భద్రతకు సంబంధించిన గస్తీ నౌక కూడా అంటారు ఇది. ఈ ప్రాంతంలో మనకు ఐఎన్ఎస్ సాగర్ ముఖ్యంగా ఆఫ్రికన్ దేశాలతో మనకు సహకారం బలోపేతం చేయడానికి కూడా అది ఉపయోగపడుతుంది. సో ఆ నేపథ్యంలోనే ప్రస్తుతం ఐఎన్ఎస్ సాగర్ సంబంధించి కొన్ని కీలక అంశాలు అయితే మనకు ఇక్కడ
ముఖ్యంగా చైనా మిలిటరీ వాహక నౌకలు అక్కడ మోహరించి ఉంటున్న పరిస్థితి కనబడుతుంది. సో భారత్ చుట్టూ నౌకాశ్రయాలు నిర్మిస్తూ ఆ ప్రాంతం అంతా కూడా చైనా తరచుగా అక్కడ సముద్ర జలాల్లోకి ప్రవేశించేందుకు చైనీస్ మిలిటరీకి సంబంధించినటువంటి నౌకలు ఆ ప్రాంతంలో గస్తీ తిరుగుతూ ఉంటాయి. సో అట్లా పశ్చిమ హిందూ మహాసముద్రంలో చైనా చేపల నౌకలు అయితే ఇండియన్ నేవీ ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటుంది. ఆ జలాల్లో ఎక్కువగా నిరోధించడానికి కనపడుతుంది. సో ఆ రకంగా ఇక్కడ ఇండియన్ నేవీ ఈ మార్గాన్ని అయితే చాలా క్లియర్ గా యూజ్ చేసుకుంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ తో తలెత్తినటువంటి ఈ ఉద్రిక్తత నేపథ్యం ప్రస్తుతం ఇక్కడ మనకు మరీ ముఖ్యంగా హిందూ మహాసముద్రంలో భారత నౌక దళం నిరంతరం బలం పెంచుకుంటుంది. ఈ సిరీస్ లోనే భాగంగా యుద్ధ నౌకలు, మీడియం కెపాసిటీ గల యాంటీ మిసైల్స్, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ పాయింట్ డిఫెన్స్ సిస్టమ్ అయితే ప్రస్తుతం మనము పొందుపరుచుకున్నాం. నావికాదళ వైమానిక రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా ముఖ్యంగా సముద్ర ప్రాంతంలో తన స్థానాన్ని కూడా బలోపేతం చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. సో అందులో భాగంగానే మనకు BHEL నుంచి ఎక్కువగా ఈ వాహక నౌకలు మన దగ్గర నుంచే తయారైపోతుంటాయి. సో ఆ రకంగా హిందూ మహాసముద్రంపై అటు చైనా కన్నుంది, ఇటు భూమి ఆకాశంతో పాటు సముద్రాన్ని కూడా బలం పెంచుకోవడానికి చైనా కూడా ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న పరిస్థితి. సో దాంతో మన నావిక దళం అయితే అప్రమత్తమైంది. మనం కూడా ఆయుధాలను సమకూర్చుకోవాలని చేసిన ప్లాన్ లో భాగంగానే ఇప్పుడు ఇది స్వదేశీ సూపర్ ర్యాపిడ్ మౌంట్ గన్ కూడా రూపొందించుకున్నాం. అలాగే ఈ తుపాకులను కూడా నావిక యుద్ధ నౌకల్లో ప్రస్తుతం మనం ఉపయోగించుకున్నాం. అలాగే సూపర్ ర్యాపిడ్ గన్ మౌంట్ అంటాం SRGM, ఇవి కూడా నౌకా దళానికి చెందిన యుద్ధ నౌకల్లో అమర్చబడిన ప్రాంతం. ఇక అలాగే రేడియో నియంత్రిత లక్ష్యాలను కూడా మనము అధిక శ్రేణుల కాల్పులు జరపే సామర్థ్యం కూడా ఇలాంటి తుపాకులకు ఉన్నాయి. సో ఆ రకంగా హైటెక్ నేవీ ఆయుధాలు ప్రస్తుతం మన దగ్గర ఉన్నాయి. చైనా లాంటి దేశాలను ఎదుర్కోవడానికి ప్రత్యేకంగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఇది మనకు నిర్దేశించబడింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అటు మరొకటి సోమాలియా సముద్రపు దొంగలు కూడా ఎక్కువగా ఈ నౌకల్ని హైజాక్ చేసి ఈ ప్రాంతం నుంచే ఎక్కువగా ఇచ్చేస్తుంటారు. హిందూ మహాసముద్రానికి వాస్తవంగా అరేబియా సముద్రం కావచ్చు, బే ఆఫ్ బెంగాల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆనుకున్నటువంటి ఉపాంత సముద్రాలుగా చెప్తుంటారు. సో ఆ రకంగా పర్టికులర్ గా మనకు హిందూ మహాసముద్రం నుంచి పాకిస్తాన్ కి నేరుగా మనకు సముద్ర జలాలు బోర్డర్స్ పంచుకునే పరిస్థితి లేదు. కానీ గల్ఫ్ ఆఫ్ పాక్ అలాగే మున్నార్ జలసంధి అంటారు. సో ఈ ప్రాంతంలో కొంత అంటే ఒకవేళ అటువైపు నుంచి కూడా చొరబడే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రాంతంలో కూడా ముఖ్యంగా ఈ గస్తీ కాస్తుంటారు. ముఖ్యంగా మనకి ఇక్కడ కొచ్చి తీరం కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. సో ఈ రకంగా అంటే అరేబియాకు ఆనుకున్నటువంటి హిందూ మహాసముద్రాన్ని కూడా ఏ రకంగా మనం నిర్లక్ష్యం చేసే పరిస్థితి లేదు. సో ప్రధానంగా మనకి ఇది చైనా టార్గెట్ గానైతే మనం పెట్టుకున్నాం. కానీ ఇప్పుడు పాకిస్తాన్ ఉద్రిక్తత నేపథ్యంలో ఒకవేళ ఇటువైపు నుంచి కూడా ఏదైనా అనుకోని ముప్పు పొంచి ఉంటే కనుక, ఉపద్రవం పొంచి ఉంటే కనుక ఈ INS సాగర్ అనేది చాలా క్లియర్ గా మనకి ఇక్కడ మనల్ని సెక్యూర్ చేసుకుంటూ వస్తుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో మనం సెక్యూరిటీ పెంచుకోవడంలో భాగంగానైతే వ్యూహాత్మక అడుగులైతే వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మీకు ఇప్పటికే మనం దాదాపుగా 143 విమానాలు, 130 హెలికాప్టర్లతో పాటు 132 యుద్ధ నౌకలు కూడా కొనుగోలు చేసేందుకు నావికా దళానికి గతంలోనే అనుమతి వచ్చింది. సో అవన్నీ కూడా చిన్న యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, తర్వాత సర్వే నౌకలు, బహుళ ప్రయోజన నౌకలు, ఇవన్నీ కూడా ఇప్పటికే మనం సిద్ధం చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. సో ఆ రకంగా మనం ఇంకా 2035 నాటికి కూడా కనీసం 175 యుద్ధ నౌకలను నావికా దళంలో చేర్చుకోవడానికి ఒక వ్యూహాత్మకంగా మనం అడుగులు వేస్తున్నాం. సో ఇవన్నీ కూడా హిందూ మహాసముద్ర ప్రాంతంలో మన పరిధిని పెంచే, అంటే ఈ కాలంలో యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్ల సంఖ్య కూడా పెంచే దృష్టి పెట్టాం. సో ఆ రకంగా సరిహద్దును కాపాడుకోవడానికి ఇండియన్ ఓషన్ లో కూడా మనం ఇప్పుడు అన్ని రకాలుగా అడుగు వేస్తున్నాం. ఈ పరిస్థితుల్లోనే ప్రస్తుతం వాణిజ్యానికి ఉపయోగించేటువంటి హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఒకవేళ మన దేశ భద్రతకు సంబంధించి కూడా ముఖ్యంగా మనకి ఇక్కడ భారత్ కు ఆగ్నేయంగా శ్రీలంక నుంచి పాక్ జలసంధి ఉంది, గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఉంది, అలాగే లక్షద్వీపుల నుంచి మాల్దీవ్స్ ఉంటాయి, మయన్మార్ ఉంది, థాయిలాండ్ నుండి ఇండోనేషియాతో పాటు అండమాన్ నికోబార్ దీవులు కూడా ఈ సరిహద్దు పంచుకుంటాయి. సో ఆ రకంగా ఓవరాల్ గా మనకి ఈ ప్రాంతం ఎక్కడి నుంచి ముప్పు పొంచి ఉన్నా కేవలం సాంస్కృతిక వాణిజ్య ప్రాంతమే కాదు, ఇది అన్ని రకాలుగా ఉత్తరార్ధగోళంలోని హిందూ మహాసముద్రానికి భారత్ ఇక్కడ కింద శిఖర స్థానంలో ఉంటుంది. కాబట్టి సో దేశానికి తూర్పు పశ్చిమ తీరాల్లో అనేక ఓడరేవులు ఉన్నాయి. సో ఆ రకంగానే ఇప్పుడు మనం ఆ వాణిజ్యాన్ని కాపాడుకోవడంతో పాటు దేశ భద్రతను కూడా కాపాడుకోవాలి. ఇప్పుడు పాకిస్తాన్ తో పొంచి ఉన్న ముప్పు కారణంగా మనం ఒకవేళ అనుకోని అంటే ఒకవేళ వేరే ఇతరుల సహాయం తీసుకొని శత్రువులు ఎటువైపు నుంచి వస్తారో తెలియదు. కాబట్టి సో ఆ రకంగా భారత్ అయితే అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉంది. సో హిందూ మహాసముద్రానికి పైభాగంలో మనం భారత్ ఉండడం వల్ల ప్రస్తుతం పశ్చిమాసియా, ఆఫ్రికా, యూరోప్ అలాగే ఈ దేశాలతో అయితే మనకు సన్నిహిత సంబంధాలున్నాయి. సో మనకైతే అటువైపు నుంచి ఎలాంటి ఇబ్బంది లేదు.
సో ఆ రకంగా ఆసియా యూరప్ దేశాలను కలిపే సముద్ర మార్గానికి మనము ఈ తూర్పు ఆసియా ప్రాంతంలో హిందూ మహాసముద్రం మనకు ఒక లింక్ గా ఉంటుంది కాబట్టి మరి వ్యూహాత్మకంగానే మనం వ్యవహరించాల్సి ఉంటుంది. సో ఆ రకంగా ప్రస్తుతానికైతే సెక్యూరిటీ పరంగా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా మనం అంటే ఈ జరుగుతున్న పరిణామాలను నౌకాదళం మెల్లమెల్లగా యాక్టివేట్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఒక్కొక్క నౌకను కూడా రంగంలోకి దించుతోంది. అంటే ఏం జరుగుతున్నట్టుగా అనిపిస్తోంది, ఏం జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. మన అదే చెప్తున్నాను, ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఆ ఖండాల కూడల్లో హిందూ మహాసముద్రం అయితే ఉంటుంది. సో ఈ ప్రాంతం అనేక సముద్ర తీరాలతో కీలకంగా మారుతున్న పరిస్థితి. సో ఇక్కడ మనం మీకంటే టెక్నికల్ గా చెప్పాలంటే ఇక్కడ హెర్మొండ్, మలక్కా జలసంధులు, బాబ్ ఎల్ మాండేబ్ లాంటి ఇరుకైన మార్గాల గుండా వాణిజ్యం అయితే ఇక్కడ కొనసాగుతున్న పరిస్థితి. సో ఇక్కడ ఏమవుతుందంటే పైరసీ, అంతర్జాతీయ విభేదాలకు ఇది అవకాశాలు ఏర్పడుతున్నాయి. సో వాటిని నివారించడానికి ఈ పట్టు సాధించేందుకైతే అనేక శక్తులు బయట నుంచి ఇక్కడ ప్రయత్నాలు చేస్తుంటాయి. సో ఆ రకంగా ఇదైతే ఒక రకంగా వాణిజ్య మార్గానికి సంబంధించిన ప్రాంతమే హిందూ మహాసముద్రం. అక్కడ నుంచి మనకు ఎట్లాంటి థ్రెట్స్ అయితే లేవు ప్రధానంగా. కానీ ఒకవేళ ఇప్పుడు మనకున్న మీరు అడుగుతున్న ప్రశ్నకి సమాధానంగా పాకిస్తాన్ వైపు నుంచి ఏదైనా ముప్పు పొంచి ఉందా అనడానికి హిందూ మహాసముద్ర మార్గం అయితే ప్రస్తుతం ఇది ఏ రకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి కాదు. కానీ అరేబియా సముద్రం వైపు నుంచే మనకు ముఖ్యంగా కరాచీ అలాగే గదర్ పోర్టు నిర్మించారు. అది బలూచిస్తాన్ లో ఉంటుంది గదర్ పోర్టు. అటువైపు నుంచి బలూచ్ నుంచి చైనాకు నేరుగా ఒక రవాణా మార్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి చైనా పెట్టుబడులు పెట్టింది. బట్ ఒకవేళ మనకి ఇక్కడ ఏదైనా చైనా సహాయం తీసుకొని అటువైపు నుంచి ఏమైనా మోహరించే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో చైనా పాకిస్తాన్ సహకరిస్తున్నా లేదనేది చాలా పెద్ద ప్రశ్నార్థకం. ఆ రకంగా కానీ ఇప్పుడు మనకు ముఖ్యంగా అరేబియా తీరం నుంచే ముప్పు పొంచి ఉంది పాకిస్తాన్ కైతే. కానీ హిందూ మహాసముద్రం, అరేబియా మహాసముద్రం రెండు దాదాపుగా ఆనుకొని ఉంటాయి కాబట్టి ఇటువైపు నుంచి కూడా గస్తీని పెంచారు భద్రతలో భాగంగా మీరు చెప్తున్నట్టుగా. సో ముప్పేట ఇటు త్రివిధ దళాలు, ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కానీ, ఇటు ఆర్మీ కానీ పూర్తిగా డిప్లాయ్ చేస్తుంది. ఏదేమైనా సరే అన్ని విధాల అప్రమత్తంగా ఉంటున్నామన్న దానికి ఇది నిదర్శనం. ఇప్పుడు ఐఎన్ఎస్ సాగర్ మనం చెప్పుకున్నట్టుగా ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ సూరత్ తో పాటు ఐఎన్ఎస్ సాగర్, ఆ రెండు కూడా విక్రాంత్ కావచ్చు, సూరత్ కావచ్చు, ఇవి రెండు వాహక నౌకలు మోసుకుపోయి నేరుగా అటాక్ చేసే సామర్థ్యం ఉన్నవి. ఇప్పుడు ఐఎన్ఎస్ సాగర్ కూడా గస్తీని పెంచడం ద్వారా ఇక్కడి నుంచి ఇటువైపు నుంచి ఒకవేళ ఏదైనా ముప్పు పొంచి ఉంటే కనుక వాటిని నిరోధించడానికి కూడా ఇది వాటికి అదనంగా జోడించబడుతుంది. మనకు సముద్ర భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా శత్రువులు ఒకవేళ ఏ వైపు నుంచి అటాక్ చేస్తారో తెలియదు కాబట్టి ఇది మనకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుందన్న సందేహం లేదు. రైట్ రామ్దాస్, పాకిస్తాన్ భారత్ హస్త దిగ్బంధనం చేసే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే ప్రపంచ దేశాల ముందు ఒంటని చేసే ప్రయత్నం చేస్తోంది. పాకిస్తాన్పై ఆంక్షలు విధిస్తోంది. మరోవైపు త్రివిధ దళాలను కూడా అలర్ట్ చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో త్రివిధ దళాలన్నీ కూడా అలర్ట్గా ఉన్నాయి. నౌకాదళం కూడా అలర్ట్గా ఉంది. నౌకాదళం కూడా ఇప్పటికే వార్షిప్లను రంగంలోకి దించింది. గస్తీ షిప్లను కూడా రంగంలోకి దించుతోంది. ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ సూరత్ కూడా రంగంలోకి దిగే ఆల్రెడీ. ఇప్పుడు ఐఎన్ఎస్ సాగర్ను కూడా రంగంలోకి దించింది. మారిషస్ వరకు కూడా సముద్ర గస్తీని ఇప్పుడు పెంచింది. మారిషస్ కూడా భారత్కు సపోర్ట్ చేస్తోంది. ఉగ్రవాదంపై, పాకిస్తాన్పై తీసుకునే ఎటువంటి చర్యలకైనా మేము మీ వెనుక ఉంటామంటూ మారిషస్ కూడా చెప్తున్న నేపథ్యంలో నౌకాదళం కూడా యాక్టివేట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి త్రివిధ దళాలు కూడా యాక్టివేట్ అవుతున్నాయి. త్రివిధ దళాలు ఇటు కాశ్మీర్లో మనం చూసినట్లయితే ఆర్మీ అక్కడ కూంబింగ్ చేస్తూ ఉంది. భద్రతా దళాలు కూంబింగ్ చేస్తూ ఉన్నాయి. ఎల్ఓసిలో పాకిస్తాన్ సైనికులు చేస్తున్న కాల్పులను ధీటుగా తిప్పికొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాయుసేన కూడా అలర్ట్ అవుతుంది. ఇటు నౌకాదళం కూడా అలర్ట్ అవుతున్న నేపథ్యంలో రాబోయే 2-3 రోజుల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. At KLH, we help you not only gain knowledge, but also experience it. KLH deemed to be university.